విజయబాబు గారు నమస్తే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైనే ఇలాంటి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజాక్షేత్రంలో టీడీపీ తమ సత్తా చూపించుకోలేక ఇలాంటి దాడులు చేస్తుందనేది ఒక మెయిన్ వినిపిస్తున్న వెర్షన్. ఏమంటారు? మన జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు చెప్తుంది ఏంటంటే, ఇది పెద్దలకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో పేదల ప్రతినిధిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక ఈ ఫ్యూడల్ శక్తులు, కుయుక్తులు, ఈ విష సర్పాలు విషం చిమ్మేటువంటి ఇది బెజవాడ గడ్డ మీద, బెజవాడ గడ్డ వాళ్ళ అడ్డ అనుకుంటా ఉన్నారు. కానీ ఇది కాలం చెల్లింది వాళ్ళు అనుకునే దీనికి. దాంతో ఇవాళ చూసినటువంటి జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక, ఇది కేవలం ఒక ఆకతాయిలు చేసినటువంటి పని కాదండి. ఇది ఒక పథకం ప్రకారంగా ఒక ప్రేరేపణకు గురైనటువంటి శక్తులు చేసినటువంటి పనిగానే, అంటే వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని, వాళ్ళ యొక్క దౌష్ట్యాన్ని కొన్ని దశాబ్దాల క్రితం వంగవీటి రంగాన్ని ఇదే విజయవాడ నడిపొట్టు మీద ఏ రకంగా అయితే నరికి చంపారో ఆ తాలూకు ఇంకా వాళ్ళ దౌర్జన్యం చూపించాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆటల సాగు ఖచ్చితంగా ఒక చిన్న రక్తపు బొట్టైనా సరే మొత్తం వాళ్ళ యొక్క దీన్ని సమూలంగా పెకిలించేసేటువంటి శక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఇది వాళ్ళకి త్వరలో తెలుస్తుంది. ఆయన ఎన్ని పనికిమాలిన విమర్శలు చేసినా, ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శిస్తున్నా, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నా చాలా నిగ్రహంగా, ఓర్పుతో ఆయన తన శక్తులకు కూడా, పార్టీ శ్రేణులకు కూడా ఎక్కడ ఒక రెచ్చగొట్టేటువంటివి లేకుండా శాంతియుతంగా ఆయన చేసినటువంటి పథకాలు అవన్నీ చెప్తా జనం తరఫున, సగటు జనం తరఫున నిలబడి చేస్తుంటే, ఇవాళ అడ్డదారుల్లో వచ్చి అడ్డమైనటువంటి పనులు చేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి రేపు బదులు తీర్చుకునేటువంటి పరిస్థితి అయితే వస్తుందో అందులో కించిత్ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నుదుటి మీద ఇవాళ వచ్చినటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో, ఆయన మస్తకం మీద వచ్చినటువంటి ఆ రక్తపు చుక్కలు ఖచ్చితంగా వాళ్ళ తలరాతను మార్చేటువంటి విధంగా ఇవాళ వాళ్ళ గొయ్యి వాళ్లే తోకున్నారు. ఆ రోజున వాలంటీర్ల మీద ఏ రకంగా అయితే చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారో, ఇవాళ అతిపెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చెప్పక తప్పుడు. ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటారని అందులో కించిత్ సందేహం లేదు. ఏ విజయవాడ మీద ఇవాళైతే వాళ్ళు దౌర్జన్యం చేశారో ఆ విజయవాడలో వాళ్ళ పునాదులు పూర్తిగా అది దశాబ్దాల కాలంగా వాళ్ళ యొక్క కులతత్వానికి, పైశాచికత్వానికి, ఫ్యూడల్ తత్వానికి ఇది అడ్డా అనుకుంటున్నారు. కానీ ఆ అడ్డా అనేటువంటిది కాదని దాన్ని వాళ్ళ కొత్త చరిత్ర ఆయన రక్తంతోనే పార్టీ శ్రేణులందరూ కూడా ఒక కొత్త చరిత్ర తిరగరాస్తారా అన్నంత స్థాయిలో ఇవాళ శ్రేణులు రగిలిపోతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు బదులు తెచ్చుకునే సమయం వస్తుందండి. విజయబాబు గారు, నేను ఇస్మాయిల్ని మాట్లాడుతున్నాను. అంటే ఒక ముఖ్యమంత్రి 4.5 గంటల నుంచి చేస్తున్నటువంటి ఒక ర్యాలీని, ఒక యాత్రను చూడలేక చాలా దారుణంగా కుట్ర పన్ని ఆయన మీద దాడి చేశారు. తగిలినటువంటి గాయాన్ని మనం చూస్తే 1 ఇంచ్ కిందికి జరిగితే పూర్తిగా కన్ను డ్యామేజ్ అయ్యేటువంటి స్థాయిలో ఆ గాయం ఉంది. చాలా స్పష్టంగా మీరు ఫొటోస్లో కూడా చూడొచ్చు, గాయం యొక్క తీవ్రత కనిపిస్తుంది. సో ఏ విధంగా అంటే ఎంతకైనా తగ్గించేటువంటి ఒక ఆలోచన, ఒక దారుణమైనటువంటి ఒక వైఖరి ఇందులో కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది కాదండి, వాళ్ళు కన్ను మీద తాగడం కాదు. మీరు అదే ఇది కొంచెం సెంటర్ లో గనక, అదే నుదుటి మీద కొంచెం సెంటర్ లో కనుక తగిలింటే అది మరింత ప్రమాదానికి దారితీస్తుందంటే దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా గురి చూసి ఒక పథకం ప్రకారంగా దాంట్లో నేరాల్లో ఒక ఆరితేరినటువంటి నేరస్తుల్ని, కరుడు కట్టిన నేరస్తుల్ని వాళ్ళు ఎంపిక చేసి ఒక పథకం ప్రకారంగానే ఇది చేశారు తప్ప అప్పటికప్పుడు చేసింది అని అయితే నేను అనుకోవట్లేదు. వీటికి పూర్తిగా బాధ్యత వహించవలసింది మాత్రం ఖచ్చితంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, అటు పూనకాలతో ఊగిపోయే పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, వాళ్ళ తీరు ఇవన్నీ చూసినప్పుడు నేను పదే గతంలో కూడా కొన్ని వీటిలో చెప్తూ వచ్చానండి. ఇది రెచ్చగొట్టే ధోరణి. ఈ రెచ్చగొట్టేటువంటి ధోరణి కింద వీళ్ళని కూడా ఖచ్చితంగా ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిని, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇవాళ ప్రచారం చేస్తుంటే కనీసం దాన్ని ఒక సమయంలో పాటించకుండా చేశారంటే ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని, కుట్రదారులను ముఖ్యంగా నేను పదే చెప్పేదంటే
కుట్రదారుల్ని కూడా దీంట్లో నుంచి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ర్యాలీలో కొంతమంది ఆకతాయిలు చేశారనేటువంటి దీని కింద తేలిగ్గా తీసే సంఘటన కాదు ఇది. కుట్రలకి కుహకాలకి కులశక్తులకి ఒక అడ్డ. ఈ కులశక్తులు పన్నినటువంటి కుట్రగా నేనైతే దీన్ని నాకున్నటువంటి స్వానుభవంతో నేను చెప్తున్నానండి. ఇది నాకున్నటువంటి పరిశీలనతో నాకున్నటువంటి అనుభవంతో ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి భారీ కుట్ర. ఆ నుదుటి మీద మీరు కంటి మీద అన్నారండి, నుదుటి మీద దూరం నుంచి క్యాట్ బాల్ తో లాంటి దాంతో ఒక రాయి వచ్చి చిన్న గులక రాయి వచ్చి తగిలినా కూడా నుదుటి మీద తగిలితే చాలా ప్రమాదం అది. అటు కణత మీద తగిలినా ఇటు నుదుటి మీద తగిలినా కూడా చాలా ప్రమాదం. అంటే ఒక పథకం ప్రకారం చేశారు ఇది. అంటే విజయబాబు ఒక మనిషిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన యాత్రను చూసి ఓర్వలేక, 4.5 గంటలు 5 గంటలుగా జరుగుతున్నటువంటి ఒక జన ప్రభంజనాన్ని ఎదుర్కోలేక ఆయనను నిర్మూలించాలని లేకుంటే తీవ్రంగా గాయపరచాలని ఆయన మీద ఇంత కుట్ర చేస్తున్నటువంటి వీళ్ళు డెఫినెట్గా జనం దీన్ని చూస్తున్నారు, జనం దీన్ని పరిశీలిస్తున్నారు. సో దీని రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది, దీనికి సంబంధించినటువంటి జనం నుంచి వచ్చేటువంటి రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది? ఇప్పుడు కాదండి, ఏ రోజైతే ఈ పవన్ కళ్యాణ్ వాడు నోరు పారేసుకొని మాట్లాడాడు, ఏ రోజునైతే చంద్రబాబు నాయుడు నోరు పారేసుకొని మాట్లాడాడో ఆ రోజునే ఆయన తర్జని గర్జిస్తే, ఆయన కనులు ఆదేశిస్తే మొత్తం వాళ్ళని పునాదులతో సహా పెకలించేసేటువంటి శ్రేణులు వైసీపీ వెనకాల ఆయన వెనకాల ఉన్నాయండి. కానీ ఆయన ఎంతో నిగ్రహంతో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇంత దాకా వచ్చింది. అయితే దేనికైనా హద్దు ఉంటుంది. సాక్షాత్తు అధినాయకుడి మీదే దాడి జరిగినప్పుడు ఆ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకుంటారనుకోవడం పొరపాటు. దీనికి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు అతి దారుణమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోకైతే తప్పదండి. దీన్ని ఎవరు ఆపలేరు. రైట్, థ్యాంక్ యూ విజయబాబు గారు.